రాలే చెట్టు. ఒక పెద్ద పచ్చని అడవిలో, నీలి ఆకాశం కింద, చాలా రకాల పక్షులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ముఖ్యంగా 6 పక్షులు ఉండేవి. చిట్టి గోరింక, చాలా ముద్దుగా, భయపడే స్వభావం. మిఠాయి చిలుక, ఎప్పుడూ మాట్లాడే, నవ్వించే పక్షి. తెలివైన కాకి, సమస్యలకు పరిష్కారం చెప్పేది. గర్వంగా నడిచే నెమలి, అందం మీద గర్వం. శాంతమైన పావురం, అందరికీ మంచిని చెప్పేది. చురుకైన పిట్ట, వేగంగా పని చేసేది. ప్రతిరోజూ ఉదయం వీటన్నీ ఒక పెద్ద చెట్టు మీద కలుసుకునేవి. పాటలు పాడేవి, కథలు చెప్పేవి, ఎగిరి ఆడుకునేవి. ఒక రోజు అకస్మాత్తుగా పెద్ద వర్షం మొదలైంది. గాలి బలంగా వీచింది. చిన్న పక్షుల గూళ్ళు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. చిట్టి గోరింక గూడు పూర్తిగా పాడయింది. ఆమె కూర్చొని ఏడ్చింది, ఏడుస్తున్న ముఖం. నెమలి అంది, అయ్యో, నా రెక్కలు తడిచిపోయాయి, నేను వెళ్తున్నా. చిలుక కొంచెం కోపంగా చెప్పింది, ఇప్పుడు అందం కాదు, స్నేహం ముఖ్యం. స్నేహం మొదలైన క్షణం కరచాలనం. కాకి ముందుకు వచ్చి అంది, మనమంతా కలిసి పనిచేస్తే అందరికీ కొత్త గూళ్ళు కట్టచ్చు. పిట్ట వెంటనే ఎగిరి వెళ్లి చిన్న కొమ్మలు తెచ్చింది. చిలుక ఆకులు తెచ్చింది. పావురం అందరికీ ధైర్యం చెప్పింది. నెమలి కొంచెం సిగ్గుపడి అంది, నాకు పని రాదు అనుకున్నాను, కాని నేను సహాయం చేస్తాను. అలా అందరూ కలిసి పని మొదలుపెట్టారు. భవన నిర్మాణం, పక్షి. కొత్త జీవితం, ఇంద్రధనుస్సు. కొద్ది సమయంలోనే అందమైన కొత్త గూళ్ళు తయారయ్యాయి. అడవంతా మళ్లీ పక్షుల పాటలతో నిండిపోయింది. సంగీత స్వరం. గోరింక ఆనందంగా అంది, ఈ రోజు నాకు కుటుంబం దొరికింది. నెమలి చెప్పింది, అందం కన్నా మంచి మనసు గొప్పది. అన్ని పక్షులు కలిసి నవ్వుకున్నాయి. సంతోషంతో నవ్వుతున్న ముఖం.